తిరుపతి జిల్లా నాయుడుపేట ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి భారీ కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. మొదటిగా బస్టాండ్ ప్రాంతంలోని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల బాగు కొరకు 15 ఏళ్ల క్రితం దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఆవిర్భావం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతరం 2019లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలతో పాటు నవరత్నాలు లాంటి పథకాలను పూర్తిగా అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమాలలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పాత్ర, కుటుంబ పాత్ర, నాయకుల పాత్ర ఉందంటూ నిప్పులు చెరిగారు. ప్రజలకు, మీడియాకు ఈ దందాలు తెలుసని వ్యాఖ్యానించారు. గతంలో గుంతలు పడిన రోడ్ల సెల్ఫీలు తీయడం కాదు, నేరుగా స్వర్ణముఖి నదిలోకి వెళ్లి అక్రమంగా ఇసుక తరలించిన గుంతలను సెల్ఫీలుగా చిత్రీకరించి ప్రజల ముందు పెడతానన్నారు. స్వర్ణముఖి నదిని నాశనం చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. జరుగుతున్న ఈ దందా ఎమ్మెల్యేది కాదా అని చెప్పే ధైర్యం తనకు ఉందా అంటూ నిప్పులు కక్కారు. ఎమ్మెల్యే పాత్ర లేకపోతే ఈ దొంగలను అరికట్టాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన గుర్తు చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతిచర్యను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబంలో ఉన్న పెద్ద కొడుకు ఏ విధంగా అయితే ఆ కుటుంబ బాధ్యతను తీసుకుంటారో అవడిస్తే ఆయన అధైర్యపడి పేద ప్రజలకు మేలు చేయాలని మరి పోరాటం చేశారు, పాదయాత్ర చేశారు. చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మనం చూసాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మరి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చేశారు. ఇంటింటికి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫలాలు అందాయి. ప్రతి ఇసులో ఇప్పుడు చెప్పొచ్చు వీళ్ళు ఏదో ఇంకో ఇల్లు ఇచ్చేస్తున్నాం ఇంకొకటి ఒకటి అయితే బేరీజ్ వేసుకోవాలా, మనస్సాక్షిని అడగాల. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఇదే పేదవాడికి ఈ భారతదేశ చరిత్రలో లేని విధంగా 31 లక్షలు పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఆ రోజు చెప్పారు, ఒక ఇల్లు గల లడితే చెప్పారు, అయ్యా ఇల్లు వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కట్టించారు? జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బు వచ్చిందా? వచ్చింది. మరి గ్లోబల్ చేస్తున్నారయ్యా, తాళం ఇస్తాను, నేను తీసుకుంటాను, నాకేముందా ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గులేదు, లోకేష్కి సిగ్గులేదు, పవన్ కళ్యాణ్కి సిగ్గులేదు. ఎందుకంటే సిగ్గులేదు ఎందుకంటే అంటే వీళ్ళు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్తున్నారు. వల్లి వేస్తారు భయం లేకుండా. భయం లేదు ప్రజలంటే చెప్తున్నారు, మేము చేసేసాము, మేము నెరవేర్చేసాము. ఒక్కోటిగా ఎత్తుకుంటే ఇదే గుంటలు 10 అడుగులు 20 అడుగులు తీసేసింది స్వర్ణముఖి నదిని ఎడారిగా చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది, ఈ ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఉన్న నాయకులది కాదా నేను అడుగుతున్నా. మరి మననే మీడియా సమావేశంలో చెప్పారు, 1 గంటి మట్టి తీసుకెళ్ళంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని. మరి గంటి మట్టి కాదు కదా, మీరు ఆ స్వర్ణముఖి నదిని కొల్లగొట్టేసి కూడా మళ్ళీ మీరు గంటి మట్టి తీసుకుంటే మీ మీడియా వాళ్ళు కూడా చెప్పాలా, నిజాన్ని నిర్భయంగా చెప్పాలా. మీ సాక్షి వస్తుంది, మీరు చెప్పండి. సూలిపేట మీడియా చెప్తారా? నాయుడుపేట మీడియా మీకు తెలియదంటే కళ్ళు లేవు మీకు? మీడియా లేదా? తెలియదా మీకు? మీరు ఊరికే మైక్లో పెట్టుకోవడం కాదు, నన్ను కూడా అడగచ్చు. మీరు నన్ను కూడా అడగచ్చు, వాళ్ళని కూడా అడగాల. నాశనం అయిపోయింది. గ్రావెలు, మట్టి, గ్రావెలు, ఇసుక, ఈ దందాలు ఇంత రాజకం, దౌర్జన్యం ఏ ప్రభుత్వంలోనైనా జరిగిందా? గత ప్రభుత్వంలో జరగలేదు. ఈ 2024 నుంచి ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న తంతు మరి మీకు తెలుసు. మరి పేపర్లు రాస్తారని పేపర్ వాళ్ళ మీద చెప్తారు, పేపర్ వాళ్ళని కొడతారు, దబాయిస్తారు, దండిస్తారు. ఇన్ని చేసే కార్యక్రమాలు చేస్తారు. నేను చెప్తా ఉన్నా, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉండదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పోతుంది. చాలామంది లాస్ట్లో
గత ప్రభుత్వం అప్పుడు మేము ఉన్నప్పుడు రోడ్లలో పోయి సెల్ఫీలు తీసుకున్నారు, ఈ గుంటలు ఆ గుంటలని. ఈరోజు రేపో ఎల్లుండి వస్తా, మీరు రండి మీడియా, పోదాం స్వర్ణముఖి నదిలో నిస్సిగ్గుగా నిర్భయంగా ఈ రాజ్యం మాది, ఈ సూళ్లూరుపేట నియోజకవర్గం మాది, మా ఇష్టానుసారం చేసుకుంటామని స్వర్ణముఖి నదిలో నిట్ట మధ్యాహ్నం నదుల మధ్యన రోడ్డేసి పూడ్చి ఇసుక ధైర్యంగా దోపిడీ చేస్తున్న విషయం కాదని అడుగుతున్నా. మరి ఈ పక్కన పోతే అటు ఎన్హెచ్సి ఇంకా రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంది, రోడ్ బ్రిడ్జ్ ఉంది. ఈ మధ్యలో విచ్చలవిడిగా ఇక్కడి నుంచి చెప్పదా రండి చూద్దాం, విచ్చలవిడిగా పట్టపగలు దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేస్తారు, దొంగలు ఉన్నారు, దొంగతనం చేస్తారు. అయితే రాత్రుల్లో ఎవరికి పట్టుబడి చేస్తారు. అయితే ఇక్కడుండే దొంగలు, ఇక్కడుండే వాళ్ళు మరి నిర్భయంగా దొంగతనం మేము చేస్తాం, పట్టపగలే చేస్తాం, మమ్మల్ని అడిగేది ఎవరు, మమ్మల్ని ఆపేది ఎవరని విసుగ్గా చేస్తారంటే వాళ్ళని వదిలేస్తున్నాం. చెప్తా ఉన్నా ఈరోజు. మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు నేనేదో న్యాయంగా పాలన సాగిస్తానని. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నిజంగా న్యాయమైన పాలన సాగించే పని అయితే మీకు సంబంధము లేకపోతే ఇసుక దందా, మట్టి దందా, గావెల దందా మీ పాత్ర లేకపోతే, మీ కుటుంబ సభ్యుల పాత్ర లేకపోతే మీరు అధికారులు చెప్పి మీరు కట్టడి చేసే ధైర్యం మీకుందా? ఒకటే ఒప్పుకోవాలి ఎమ్మెల్యే గారు, ఈ మట్టి దందాలో, ఇసుక దందాలో, మరి గ్రావెల్ దందాలో నాకు నా కుటుంబానికి పాత్ర ఉంది అని ఒప్పుకోవాలి. లేకుంటే ఈ రోజు నుంచైనా జరిగింది ఈ రేపటి నుంచైనా ఈ దందాన్ని ఆపకపోతే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర, కుటుంబ సభ్యుల పాత్ర, నాయకుల పాత్ర, అందరి పాత్ర ప్రస్ఫుటంగా ఉంది. అందరూ కలిసి దోపిడీ చేస్తున్నారని ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి. దోపిడీ చేసేది ఎవరైనా దొంగలు చేస్తామంటే, ఎవరైనా దారి దోపిడీ చేస్తామంటే కట్టడి చేయాల్సిన బాధ్యత, అధికారులని చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది. ఎమ్మెల్యే గారు చదువుకోవాలి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఇసుక రీచ్ ఇస్తారన్నా కూడా మేము రీచ్లు పెట్టాం, గవర్నమెంట్ రీచ్లు పెట్టాం. ఆ గవర్నమెంట్ రీచ్లకు కూడా ఈ నియోజకవర్గంలో ఒక్క గంటి మట్టి కూడా ఎత్తుకొని పానివ్వకుండా చేసిన చరిత్ర నాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మా నాయకులు. మీరు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఒకటి చెప్తున్నా, మీరు మాట్లాడే ముందు మీరు ఆత్మావలోకనం చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారో అది దొంగే బయట దొంగ 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 అని అరిచినట్టుగా ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో దోపిడీ చేస్తూ మేము దోపిడీ చేస్తామని భయపడుకుని చేస్తారు. దీనికి కట్టడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కలుపుకొని ఖచ్చితంగా పోరాటాలు చేస్తుంది. ఈ దోపిడీని అరికట్టడానికి మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నా. మరొక చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ పేద ప్రజల కొరకు, పేద ప్రజల గుండె చప్పటి నుంచి పుట్టిన పార్టీ. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, పేదవాళ్ళ పక్షాన ఉంటుంది.